హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 8 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, సత్వర న్యాయం సుదూర స్వప్నం. సో ఇది మనకి జుడిషియల్ పెండెన్సీ గురించి ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తూ ఉందండి. మనము ఇది పాలిటీలో చదువుకుంటాం, దీని గురించి డిస్కస్ చేద్దామండి. అండ్ సెకండ్ వన్, టిబెట్లో భూమి ఎందుకు కంపిస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా టిబెట్లో వచ్చిన భూకంపము, దానికి రీజన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది జాగ్రఫీలో ఇంపార్టెంట్ మనకి. థర్డ్ వన్, ఇక భారత్ పోల్, మనకి సిబిఐ పోర్టల్ భారత్ పోల్ని అమిత్ షా గారు లాంచ్ చేయడం జరిగింది, యూనియన్ హోమ్ మినిస్టర్. సో ఆ కంటెక్స్లో మనకి ఇది ఇంపార్టెంట్, ఇది గవర్నమెంట్ పాలసీస్లో మనము చదువుకుంటామండి. అండ్ ఫోర్త్ వన్, బ్రిక్స్లో ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం. సో బ్రిక్స్ ప్లస్ అనేది మనము రోజు రోజుకి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాము, ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, 4 ఏళ్ల కనిష్టానికి వృద్ధి రేటు. సో సర్వేలు మరియు గణాంకాల ప్రకారం ఈ ఏడాది కనిష్టంగా వృద్ధి రేటు ఉంటుంది అని అంచనాలు ఉన్నాయి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సత్వర న్యాయం సుదూర స్వప్నం. అంటే సత్వరంగా న్యాయం జరగడం అనేది భారతదేశంలో ఒక సుదూర స్వప్నంగా మారిపోయింది. ఇట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ జుడిషియల్ పెండెన్సీ. మనకి న్యాయస్థానాలలో తీర్పులు మరియు న్యాయం అనేది కొంత లేట్గా జరుగుతుంది అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. దాని గురించి ఇక్కడ మనం చూద్దాం. దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాలలో అపరిష్కృత కేసులు గుట్టలా పెరిగిపోతూ ఉన్నాయి. 2018 నాటి నీతి ఆయోగ్ వ్యూహపత్రం ఆనాటి విచారణలో ఉన్న సుమారు 3 కోట్ల వ్యాజ్యాలను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థకు కనీసం 324 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. అంటే మనకి 2018 నాటికి 3 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని మొత్తం ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసినా కూడా 324 ఏళ్ళు పడుతుంది అని నీతి ఆయోగ్ యొక్క వ్యూహపత్రం అంచనా వేసింది. మరి ఇప్పటి డేటా ఏముంది, మనకి ప్రజెంట్ కేసెస్ పరిశీలిస్తే జిల్లా కోర్టులలోనే 4.54 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. అండ్ హయ్యర్ కోర్ట్స్కి వచ్చేటప్పటికి మనకి హైకోర్ట్స్లో 62 లక్షలు, సుప్రీంకోర్టులో ఇంకొక 82,000 మనకి విచారణలో పెండింగ్లో ఉన్నాయి. సో ఈ విధంగా చూస్తే మనకి సుమారు 5 కోట్లకి దగ్గరగా ఈ పెండింగ్ కేసెస్ అనేవి ఉన్నాయండి. అంటే 3 కోట్లకే మనకి 324 ఏళ్ళు పడితే ఇప్పుడు 5 కోట్ల వరకు పెండింగ్ కేసెస్ పెరిగిపోయినాయి. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అలానే ఈ పెండింగ్ కేసెస్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం చేత మనకి భారత్లో ఏటా స్థూల దేశీయోత్పత్తిలో 0.5% అనేది నష్టపోతుంది. అంటే సుమారు 50,387 కోట్ల రూపాయలు నష్టం మనకి వాటిల్లుతుంది అని ప్రపంచ బ్యాంకు 2016లో అంచనా వేసింది. ఇవి 2016 గణాంకాలు. ఇప్పుడు ఆ నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ 2024లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నష్టం ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ జుడిషియల్ పెండెన్సీకి గల కారణాలు ఏంటి ఇక్కడ మనం ఆలోచిస్తే ముఖ్యంగా అనేక రకాల కారణాలు మనకి ఈ జుడిషియల్ పెండెన్సీకి కారణమవుతున్నాయండి. ముఖ్యంగా ఇన్ఎడిక్వేట్ నెంబర్ ఆఫ్ కోర్ట్స్, మనకి కోర్ట్స్ సరిపడినన్ని లేవు. అలానే జడ్జెస్, అందులో జుడిషియల్ ఆఫీసర్స్ తక్కువ మంది ఉన్నారు. అలానే మనకి జుడిషియల్ ఆఫీసర్స్కి కావలసినన్ని సదుపాయాలని కల్పించలేకపోవడము. అండ్ దానితో పాటు మనకి ఇక్కడ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కేసెస్ని డిలే చేస్తూ ఉంటారు కావాలి అని, విత్ మనకి లిటిగేషన్ టాక్టిక్స్తో దానిని కొంత డిలే చేయడము, అది కూడా జాప్యానికి కారణమవుతూ ఉంటుంది. అలానే రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఆఫ్ ద కోర్ట్ అండ్ కరప్షన్, రెడ్ టేపిజం, ఇలాంటివి ఇవన్నీ కూడా మనకి ఈ జుడిషియల్ పెండెన్సీకి కారణమవుతూ ఉన్నాయండి. ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే 2007 నాటికి ఈ దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉండేలా చూడాలి అని 2002లోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ 2024 అంటే ప్రస్తుతం కూడా 10 లక్షల జనాభాకు కేవలం ఎంతమంది ఉన్నారండి, 21 మంది జడ్జిలే ఉన్నారు. సో 2007లోనే 50 మంది ఉండాలి అంటే 2024-25 పీరియడ్కి వచ్చినప్పటికీ కూడా మనకి 21 మంది జడ్జీలే ఉన్నారు. అంటే ఎంత మనకి షార్టేజ్ ఆఫ్ జడ్జెస్ అనేది చూడవచ్చు జుడిషియల్ ఆఫీసర్స్. అయితే అమెరికా లాంటి దేశాలలో ఈ సంఖ్య మనకి 150 వరకు ఉంటుందండి. అంటే 10 లక్షల మంది జనాభాకి 150 మంది జడ్జెస్ ఉంటారు అక్కడ. సో ఈ జుడిషియల్ పెండెన్సీ మరియు షార్టేజ్ ఆఫ్ జడ్జెస్ వలన మనకి సుమారు 77% మంది అండర్ ట్రయల్ ఖైదీలుగానే, అంటే వాళ్ళు అసలు విచారణకే వాళ్ళకి సమయం రావట్లేదు
రావటం లేదు. సో అండర్ ట్రయల్ ఖైదీలుగా 77% మంది కారాగారాలలోనే మగ్గిపోతూ ఉన్నారు. ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అండి. అలానే ఈ జ్యుడిషియల్ పెండెన్సీకి ఇంకొక రీజన్ ఏంటండి, మనకి సర్వోన్నత న్యాయస్థానానికి ఏడాదికి సుమారు 100 రోజులు సెలవులు ఉంటున్నాయి. అలానే ఇతర ఉన్నత న్యాయస్థానాలు అయితే 110 నుంచి 130 రోజులు సెలవులలో ఉంటున్నాయి. సో ఇన్ని రోజులు సెలవులు తీసుకోవడం అనేది కూడా కొంత ఆందోళన కలిగించే అంశమే. ఇది కూడా జ్యుడిషియల్ పెండెన్సీకి కారణమవుతూ ఉంది. దీని బదులు మనకి ఒక రొటేషనల్ బేసిస్ మీద ప్రతిరోజు కూడా ఈ కోర్టులు వర్క్ అయ్యే విధంగా తీసుకుని వస్తే అప్పుడు మనకి ఈ జ్యుడిషియల్ పెండెన్సీని కొంతైనా మనము తగ్గించగలుగుతాం. అండ్ దానితో పాటు మనకి న్యాయ వ్యవస్థకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను సమకూర్చడం కూడా ముఖ్యమే. మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ని పెంచడం కూడా మనకి చాలా అవసరం అండి. ముఖ్యంగా 2023 నాటికి దేశంలో 25,423 జిల్లా న్యాయమూర్తుల పోస్టులు మంజూరైతే అందులో 20,126 జడ్జిలు మాత్రమే నియమితులయ్యారు. మిగతా వాళ్ళ నియామకంలో జాప్యం అయితే జరుగుతూ ఉంది. సో న్యాయమూర్తుల నియామకం సకాలంలో జరగడానికి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ని ఏర్పాటు చేయాలి అని లా కమిషన్ తన 1958 అండ్ 1978 రిపోర్ట్స్లోనే తెలియజేయడం జరిగింది, సిఫారసు చేసింది. అండ్ రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక సూచనలు అయితే చేశారు. బట్ స్టిల్ ఇంకా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రభుత్వం నుంచి దీని మీద రూపొందించడం జరగలేదు. సో వీలైనంత త్వరగా దీని మీద ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వము మరియు న్యాయ వ్యవస్థ పరస్పరం సహకరించుకుని ముందుకు వెళుతూ జ్యుడిషియల్ రిక్రూట్మెంట్స్లో ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం చాలా చాలా అవసరం. అలానే మనకి కేటగిరీ వైజ్ చూస్తే ఎక్కువగా మనకి భూ తగాదాలు అపరిష్కృతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువ కేసెస్ కూడా ఈ భూ తగాదాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రత్యేక చట్ట సవరణలు చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్ని, రిజిస్ట్రార్ కార్యాలయాల్ని పూర్తి స్థాయి బాధ్యత వహించేలా చేయగలిగితే కొంత జ్యుడిషియల్ పెండెన్సీని తగ్గించగలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా న్యాయ వ్యవస్థ సత్వరంగాను మరియు సమర్థవంతంగాను పనిచేయాలి అంటే ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం అండి. సో దాని కొరకు ప్రత్యేక బడ్జెట్లను కూడా రూపొందించే విషయం ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇక్కడ డేటా చూడండి. పెండింగ్ కేసెస్ ఇన్ సుప్రీంకోర్టు 2024లో చూస్తే సివిల్ కేసెస్ 64,598 ఉంటే క్రిమినల్ కేసెస్ 17,509, టోటల్ 82,000 పైచిలుకు ఉన్నాయి. అండ్ ఇంకా డిస్ట్రిక్ట్ హైకోర్ట్స్ చూస్తే చాలా చాలా మనకి పెండెన్సీ అనేది కనిపిస్తుంది. ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోనే ఇందాక మనం చెప్పుకున్నట్టు 4.54 crores ఉన్నది. అండ్ పెండింగ్ కేసెస్ ఇన్ టాప్ హైకోర్ట్స్ మనం చూస్తే 2024లో అలహాబాద్ హైకోర్టులోనే 10,73,045 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. బాంబే హైకోర్టులో అయితే 7,18,495, కలకత్తా హైకోర్టులో అయితే 1,92,412. సో ఈ విధంగా టాప్ 3 పెండెన్సీ అనేది మనము చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టిబెట్లో భూమి ఎందుకు కంపిస్తుంది? సో రీసెంట్గా మనకి టిబెట్లో 6.8 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం సంభవించడం జరిగిందండి. అనేక మంది మరణించారు, అలాగే గాయాల పాలయ్యారు. సో ఆ కంటెక్స్లో మనకి అసలు ఎందుకు టిబెట్ మరియు నేపాల్ ప్రాంతంలో ఈ భూమి అనేది కంపిస్తూ ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇండియన్ అండ్ యురేషియన్ భూపలకాలలో ఈ ప్రాంతంలో తరచూ ఘర్షణలు ఏర్పడతాయి. ఆ కారణంగానే భారీ విపత్తులు దీనికి వలన సంభవిస్తూ ఉన్నాయి. అండ్ భవిష్యత్తులో కూడా ఈ ప్రమాదాలు కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ హిమాలయన్ జోన్లో ఉండే ఈ ప్రాంతాలన్నీ కూడా వెరీ వెరీ హై రిస్క్ ప్రాంతంలో ఉన్నట్టండి భూకంపాలలో. ఈ రీసెంట్ భూకంపం గురించి చూస్తే టిబెట్ను వణికించిన భారీ భూకంపానికి సంబంధించిన భూకంప కేంద్రం నేపాల్ భూటాన్ సరిహద్దులో ప్రఖ్యాత ఎవరెస్ట్ శిఖరానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ ప్రాంతం చాలా సెన్సిటివ్ జోన్లో ఉందండి. ముఖ్యంగా ఉత్తరాన బ్యాంగాంగ్ నుజియాంగ్ జోన్ మరియు దక్షిణాన ఇండస్ ఎర్లాంగ్ సాంగ్పో సరిహద్దులుగా ఉన్నాయి. ITSZ అంటారు, ఇండస్ సాంగ్పో సూచర్ జోన్. సో ఇది మనకి భూకంపాలకి చాలా ఎక్కువ అవకాశాలు ఉండే ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అలానే భూఫలకాలలో మార్పులు సంభవించినప్పుడల్లా దాని ప్రభావం ఈ రీజియన్పై పడుతూ ఉంటుంది. అందుకే తరచుగా ఇక్కడ భూకంపాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి మేజర్ రీజన్ ఏంటండి? ఇండియన్ అండ్ యురేషియన్ ఫలకాల మధ్య నిత్యం జరుగుతున్న ఘర్షణలు ఈ భూకంపాలకు దారితీస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ ప్రమాదాలు కొనసాగుతాయి. ఈ ప్లేట్ టెక్టోనిక్స్ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి సంబంధించి మనం చూసినప్పుడు ఎర్లియర్ మనకి ఏమీ కాంటినెంట్స్ ఉండేవి కాదు, ఓన్లీ ఒక సూపర్ కాంటినెంట్ ఉండేది. దానినే మనము ప్యాంజియా అని పిలుస్తాం. సో ఈ ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ ఫలితంగా మనకి ఈ ప్యాంజియా అనేది 2 ముక్కలుగా విడిపోయిందండి. ఒకటి లారేషియా, రెండవది గోండ్వానా ల్యాండ్. సో భారత భూభాగం ఏదైతే మనకి ఇప్పుడు ఉందో ఇది గోండ్వానా ల్యాండ్లో భాగంగా ఉండేది. ఈ
ఈ భారత భూభాగం యొక్క క్రస్ట్ ఏదైతే ఉందో అది కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఈ ఘర్షణల ఫలితంగా కదులుతూ మనకి ఇక్కడ యురేషియన్ ఫలక అనేది ఉంటుంది. సో ఈ భారత భూభాగం యొక్క క్రస్ట్ అనేది మనకి ఇలా కదులుతూ ఇక్కడికి వచ్చి దీనిని ఢీకొట్టింది. ఇది వరకు ఈ ప్రాంతంలో టెథిస్ సీ అనేది ఉండేది. సో కాలక్రమేణా ఈ భారత భూఫలక ఏదైతే ఉందో అది ఇండియన్ ప్లేట్ వచ్చి యురేషియన్ ప్లేట్ని ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన ఫలితంగానే మనకి హిమాలయాలు అవి ఏర్పడ్డాయి. ఈ ఢీకొట్టిన ఫలితం కారణంగానే అంటే ఇప్పటికీ అక్కడ కదలికలు జరుగుతూ ఉన్నాయి అండ్ దీని కారణంగానే భూకంపాలు అక్కడ ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడ మనము ప్లేట్ టెక్టానిక్ థియరీ గురించి చూసినప్పుడు ప్లేట్ టెక్టానిక్స్లో 3 రకాల బౌండరీస్ ఉంటాయండి. ఒకటి డైవర్జెంట్, రెండవది కన్వర్జెంట్ అండ్ మూడవది ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్. ఇక్కడ డైవర్జెంట్ అంటే మనకి 2 ఫలకాలు దూరంగా వెళ్ళడాన్ని మనము డైవర్జెంట్ అని పిలుస్తాము. అండ్ కన్వర్జెంట్ అంటే 2 దగ్గరికి వచ్చి ఒకదానికొకటి గుద్దుకోవడాన్ని కన్వర్జెంట్ అని పిలుస్తారు. ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ ప్యారలల్ గా మూవ్మెంట్ అనేది ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్ ని సూచిస్తుంది. సో ఈ విధంగా 3 రకాల ప్లేట్ బౌండరీస్ ఉంటాయి. ఇందులో మళ్ళీ ఫలకాలు సముద్ర ఫలక మరియు భూఫలక 2 ఉంటాయి. అంటే కాంటినెంటల్ ప్లేట్ మరియు ఓషనిక్ ప్లేట్స్ ఉంటాయి. ఈ కాంటినెంట్ అండ్ ఓషనిక్ ప్లేట్స్ యొక్క కన్వర్జెన్స్, డైవర్జెన్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ వీటి కారణంగా అనేక భూస్వరూపాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ ఇండియన్ అండ్ యురేషియన్ ప్లేట్ ఏంటి అండి, ఇక్కడ మనకి ఇండియన్ అండ్ యురేషియన్ ప్లేట్స్ 2 కూడా కాంటినెంట్ ప్లేట్ అండ్ ఈ 2 కూడా కన్వర్జెన్స్. సో ఈ కన్వర్జెన్స్ కారణంగా మనకి ఈ హిమాలయాలు అనేది ఏర్పడడం జరిగింది. అండ్ ఈ కన్వర్జెన్స్ ఫలితంగానే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక భారత్ పోల్ సిబిఐ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సో భారత్ పోల్ అనే ఒక కొత్త సిబిఐ పోర్టల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. ఆ కంటెక్స్లో ఇక్కడ డీటెయిల్స్ అనేది చూద్దామండి. ఈ భారత్ పోల్ యొక్క మేజర్ టార్గెట్, దీని యొక్క లక్ష్యం ఏంటి అనేది చూస్తే దర్యాప్తు సంస్థలకు అంతర్జాతీయ సహకారాన్ని సులభతరం చేసేందుకు వీలుగా సిబిఐ తీసుకొచ్చిన భారత్ పోల్ పోర్టల్ను మంగళవారం అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. అంటే అంతర్జాతీయ సహకారం, ఇందులో అంతర్జాతీయ సహకారం నేరం చేసి విదేశాలకు పారిపోయిన వాళ్ళని పట్టుకోవడంలో అంతర్జాతీయ సహకారం కొరకు ఈ సిబిఐ పోర్టల్ భారత్ పోల్ అనే దానిని ప్రారంభించడం జరిగింది. వివిధ కేసులను వేగంగా దర్యాప్తు చేయడానికి కేంద్ర రాష్ట్రాల్లోని దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్తో సులభంగా అనుసంధానం కావడానికి ఇది సహాయపడుతుంది. అంటే ఈ భారత్ పోర్టల్ ద్వారా కేంద్ర రాష్ట్రాలలోని దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్తో డైరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ ఇంటర్పోల్లోని 195 సభ్య దేశాలతో వివిధ కేసులకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవచ్చు. అంటే మనము ఈ డేటా షేరింగ్ కూడా ఈ భారత్ పోర్టల్తో ఇంటర్పోల్కి మనము కనెక్ట్ అయ్యి సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఆధునిక సాంకేతికతను, అత్యాధునిక విధానాలను ఉపయోగించుకుని ఈ అంతర్జాతీయ నేరస్తులను పట్టుకోవడంలో ఈ భారత్ పోర్టల్ అనేది సహాయపడుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్రిక్స్లో ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం. సో అధికారికంగా ప్రకటించిన బ్రెజిల్ ఇండోనేషియాకు బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించినట్లు బ్రెజిల్ అధికారికంగా ప్రకటించిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఇండోనేషియా అనేది జనాభా పరంగా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశం. సో రీసెంట్గా అక్కడ ఫామ్ అయిన గవర్నమెంట్ బ్రిక్స్ కూటమిలో చేరడానికి తన ఇంట్రెస్ట్ని చూపిస్తూ దరఖాస్తుని చేసుకోవడం జరిగింది. సో ఆ దరఖాస్తును ఇప్పుడు బ్రిక్స్ దేశాలు ఆమోదించాయి. అండ్ ప్రస్తుతం బ్రిక్స్కు సారథ్యం వహిస్తున్న బ్రెజిల్ దీనిపై అధికారికంగా ప్రకటిస్తూ ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించినట్లు ప్రకటించింది. గ్లోబల్ స్కేల్లో బ్రిక్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కొలిషన్ అండ్ గ్రూప్గా చెప్పుకోవచ్చండి. సుమారు 45.290 గ్లోబల్ పాపులేషన్ మరియు 27% వరల్డ్ జీడిపి కలిగిన దేశాలు ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఒరిజినల్గా బ్రిక్స్లో 5 సభ్య దేశాలు ఉండేవి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. 2009లో ఈ కూటమి ఫామ్ అయితే 2010లో సౌత్ ఆఫ్రికా లేట్గా జాయిన్ అయింది. ఇవి ఒరిజినల్ కంట్రీస్. రీసెంట్గా కొన్ని న్యూ మెంబర్స్ని కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా ఇక్కడ న్యూ మెంబర్స్గా ఉన్నాయి. దీనితో పాటు మనము అర్జెంటీనాకి కూడా సభ్యత్వం కల్పించడానికి ప్రతిపాదించడం జరిగింది. అయితే అర్జెంటీనా ఈ బ్రిక్స్ కూటమిలో చేరడానికి
చేయడానికి ఇష్టపడడం లేదండి. అండ్ ఇంకొక కేసు ఏంటంటే సౌదీ అరేబియా కూడా పూర్తి స్థాయి విల్లింగ్ అయితే ఇంకా ఇవ్వలేదు, పూర్తిగా సభ్యత్వం తీసుకోలేదు. అండ్ ప్రస్తుతానికి సౌదీ అరేబియా అనేది డైలమాలో ఉంది. ప్రజెంట్ ఇండోనేషియా అయితే పూర్తి స్థాయి కొత్త సభ్య దేశంగా అవతరించింది. అంటే ప్రస్తుతానికి 10 మెంబర్సే ఉన్నాయి, మనకి 11 కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలానే ఈ ఇండోనేషియా యొక్క చేరిక వలన ఇప్పుడు ఈ బ్రిక్స్ కూటమి యొక్క పాపులేషన్ పరంగాను అండ్ జీడిపి పరంగాను మరింత బలపడుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 4 ఏళ్ల కనిష్టానికి వృద్ధి రేటు. సో జీడిపి వృద్ధి రేటు అనేది 4 ఏళ్ల కనిష్టానికి పడిపోతుంది అని 2024-25లో 6.4% ఉంటుంది అని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలానే 2 లక్షలకు మించనున్న తలసరి ఆదాయం, సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 2 లక్షలకు మించుతుందని ఇక్కడ ప్రభుత్వ అంచనాలు మనకి చూడవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.4%గా నమోదవ్వచ్చని ప్రభుత్వ మొదటి ముందస్తు అంచనా గణాంకాలు చెబుతున్నాయి. ఇది 4 ఏళ్ల కనిష్ట స్థాయి. తయారీ, సేవల రంగాల పేలవ ప్రదర్శన ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మనకి 4 ఇయర్స్ బ్యాక్ 2020-21 కోవిడ్ పీరియడ్లో వృద్ధి రేటు నెగిటివ్ వృద్ధి రేటుని చూసామండి, -5.8% అనేది. అండ్ దాని తర్వాత ఈ 6.4% అనేది లోయెస్ట్ గ్రోత్ రేట్గా మనం చెప్పుకోవచ్చు ఈ 4 ఇయర్స్లో. కాబట్టి 4 ఏళ్ల కనిష్టానికి వృద్ధి రేటు పడిపోయింది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. 2021-22లో 9.7%, 22-23లో 7%, 2023-24లో 8.2% వృద్ధి రేటు అనేది దేశ ఆర్థిక వ్యవస్థ సాధించింది. NSO గణాంకాల ప్రకారం, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ గణాంకాల ప్రకారం ఈ వృద్ధి రేటుని చూడవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి RBI 6.6%, ఆర్థిక శాఖ 6.5 నుంచి 7% వృద్ధి రేటును అంచనా వేశాయి. NSO అంచనా అయితే 6.4%గా తేల్చింది. అండ్ అప్కమింగ్ మనకి బడ్జెట్లో ఈ గణాంకాలనే ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ NSO గణాంకాల ప్రకారం 2024-25 తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి 5.3%కి తగ్గే అవకాశం ఉందండి. అలానే మనకి ఇది 2023-24లో అయితే 9.9% ఉంది. చాలా వేరియేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. అండ్ సేవల రంగ వృద్ధి అయితే 6.4% నుంచి 5.8%కి పరిమితమయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ రంగ వృద్ధి అయితే 3.8% వృద్ధిని నమోదు చేయవచ్చు. ఇది 2023-24లో అయితే 1.4% మాత్రమే ఉంది. ఇక్కడ వృద్ధి అనేది పెరుగుతుంది మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఇవి అన్ని రియల్ జీడిపి గణాంకాలు. నామినల్ జీడిపి అయితే మనకి ఇక్కడ చూస్తే నామినల్ జీడిపి వృద్ధి రేటు 9.7%గా నమోదు కావచ్చు అని అంచనాలు ఉన్నాయి. 2023-24లో ఇది 9.6%గా ఉంది. అంటే రియల్కి నామినల్కి డిఫరెన్స్ ఏంటండి, నామినల్ జీడిపిని ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేస్తే మనము రియల్ జీడిపిని పొందవచ్చు. బట్ ఇక్కడ మనకి రియల్ జీడిపి గణాంకాలే పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. అలానే వాల్యూ పరంగా చూస్తే నామినల్ జీడిపి అనేది 324.11 లక్షల కోట్ల స్థాయిని అందుకోవచ్చు అనే అంచనా ఉంది. 2023-24లో ఇది 295.36 లక్షల కోట్లుగా ఉంది. అలానే ప్రస్తుత అంచనాల ప్రకారం 2024-25లో ఆర్థిక వ్యవస్థ పరిమాణం అనేది 3.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి చూస్తే ప్రస్తుత ధరల వద్ద తలసరి వార్షిక ఆదాయం 8.7% పెరిగి 2,162 రూపాయలకు చేరవచ్చని ఒక అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఇది మనకి 1,84,205 రూపాయలుగా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇస్రో కొత్త చీఫ్గా నారాయణన్, 14న బాధ్యతల స్వీకరణ. సో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త చైర్మన్గా డాక్టర్ వి నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్ సోమనాథ్ గారి పదవీకాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో కేబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందండి. ఈ వి నారాయణన్ గారు 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. వి నారాయణన్ గారు ప్రస్తుతం ఇస్రోకి చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్కు నేతృత్వం వహిస్తున్నారు. అండ్ కొత్త చీఫ్గా ఈయన ఇప్పుడు నియమితులవడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రావనికి నవోదయం, 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఆంధ్రప్రదేశ్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాము. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్
పవన్ కళ్యాణ్లతో కలిసి విశాఖలో రోడ్ షో భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొననున్నారు. అలానే రైల్వే జోన్, హైవే ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుడతారు. తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకి శంకుస్థాపన కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా చేయనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే భారీ బహిరంగ సభ ఈ కార్యక్రమాలకి వేదిక కానుంది. ఈ కార్యక్రమంలోని కొన్ని ముఖ్య ప్రాజెక్టుల స్వరూపం గురించి మనం ఇక్కడ చూస్తే, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో 1200 ఎకరాలలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఏర్పాటు చేస్తారు. 1.85 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇక్కడ నుంచి నిత్యం 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటండి? రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియలో హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడాన్నే మనము గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తాం. గ్రీన్ హైడ్రోజన్లో మనము రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగిస్తాము. సో అలాంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు. అలానే ఉమ్మడి విశాఖ జిల్లాలోనే 2000 ఎకరాలలో నిర్మించే బల్క్ డ్రగ్ పార్కుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీనికి ప్రభుత్వ వ్యయం 1,876 కోట్లు కాగా సుమారు 10 నుంచి 14,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ప్రభుత్వం ఇప్పటికే 900 కోట్ల పనులను గుత్తేదారులకు అప్పగించింది. ఇక్కడ 28,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారండి. కేంద్ర ప్రభుత్వం దేశంలో 3 చోట్ల బల్క్ డ్రగ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తుండగా అందులో ఒకటి ఏపీకి కేటాయించింది. సో ఈ బల్క్ డ్రగ్ పార్కులు అంటే ఏంటండి? ఇందులో మనకి బల్క్ డ్రగ్స్ లేదా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐస్ అని పిలుస్తారు. ఈ ఏపీఐస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది, తయారీ అనేది జరుగుతుంది. ఈ బల్క్ డ్రగ్ లేదా ఏపీఐ అనేది మెడిసిన్స్ అంటే ఔషధాల తయారీలో చాలా కీలక పాత్ర పోషిస్తాయండి. అలానే నెక్స్ట్ వన్, చిరకాల కళ నెరవేరే వేళ. సో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ను ఏర్పాటు చేయవలసి ఉంది. దక్షిణ కోస్తా అంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపై 2019లోనే నాటి రైల్వే మంత్రి ప్రకటన చేసి ఉన్నారు. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన కార్యకలాపాలనేవి ముందడుగు వేయడం జరిగిందండి. దీనికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్థలం అప్పగించడంతో రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. అయితే ఈ జోన్లో వాల్తేరు డివిజన్ని చేరుస్తారా లేదా అన్నది సందిగ్ధంలో ఉంది. ఈ జోన్ పరిధిలోని రైల్వే కార్యకలాపాలన్నీ విశాఖ కేంద్రంగా జరగనున్నాయి కాబట్టి కొత్త రైలు మార్గాలు, రైళ్ల ఏర్పాట్లకు అవకాశం ఉంటుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ వన్, పరిశ్రమల హబ్గా క్రిస్ సిటీ. సో క్రిస్ సిటీ, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ అనేది పరిశ్రమల హబ్గా తయారు చేయడానికి మనకి ఇక్కడ పెట్టుబడులు అనేది ఆకర్షించడం జరుగుతుంది. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా తిరుపతి జిల్లాలో ఈ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నగరానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీనిని 2027 ఫిబ్రవరి కల్లా సాకారం చేయాలనేది ప్రణాళిక. ఈ క్రిస్ సిటీలో ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటో, ఫార్మాస్యూటికల్ తదితర పరిశ్రమలు రానున్నాయి. తొలి దశలోనే సుమారు 37,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. అలానే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా సుమారు 4.67 లక్షల మందికి ఉపాధి లభించనున్నదని అంచనాగా ఉన్నాయండి ఇక్కడ. ఈ విధంగా అనేక భారీ పెట్టుబడుల ప్రారంభోత్సవానికి ఈరోజు విశాఖ వేదిక కానుందండి. ఇక్కడ కొంచెం బ్రీఫ్గా ఈ ప్రాజెక్టుల గురించి చూస్తే, పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,85,000 కోట్లతో, అండ్ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం 149 కోట్లతో, రోడ్ల నిర్మాణం మరియు విస్తరణ మొత్తం 10 ప్రాజెక్టుల యొక్క విలువ 4,593 కోట్లు. అలానే కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్ 2,139 కోట్లు. అండ్ 6 రైల్వే ప్రాజెక్టులు సుమారు 6,028 కోట్లు. నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ 1,877 కోట్లు. అండ్ 234.28 కిలోమీటర్ల రోడ్లు, సుమారు 7 ప్రాజెక్టులు 3,044 కోట్లు. 332 కిలోమీటర్ల 3 రైల్వే లైన్లు, 2 రాయలసీమ ప్రాజెక్టులు 5,718 కోట్లు. సో ఇలాగా కొన్ని భారీ ప్రాజెక్టులను ఈరోజు విశాఖలో ప్రారంభించనున్నారు. విశాఖలో జరిగే కార్యక్రమంలో వీటికి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3 ముళ్ల బందీలో బాల్యం. రోజుకు 3 బాల్య వివాహాల కేసులు గత ఏడాది 1000కి పైగా అడ్డుకున్న అధికారులు. మనకి తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాలకి సంబంధించిన గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. బాలికల కనీస వివాహ వయసు 18 ఏళ్లు నిండక ముందే చాలా చోట్ల తెలంగాణలో మనకి బాల్య వివాహాలు జరుపుతున్నారు అని ఇక్కడ గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి.
ఉన్నాయి. బాల్య వివాహాన్ని గత ఏడాది మనం చూస్తే 1000కి పైగా బాల్య వివాహాలని తెలంగాణలో అధికారులు అడ్డుకున్నారు. రోజుకి 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. బాల్య వివాహాల నిరోధక చట్టం, చైల్డ్ లైన్పై అవగాహనతో ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తేనే ఈ కేసులు వెలుగులోనికి వస్తున్నాయి. లేకపోతే ఇవి మనకి సైలెంట్గా ఈ బాల్య వివాహాలు అనేవి జరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ గణాంకాలను చూడండి. 2024లో అడ్డుకున్న బాల్య వివాహాలు జిల్లాల వారీగా చూస్తే మనము వికారాబాద్ 94 కేసుల్ని ఇక్కడ నమోదు చేయడం జరిగిందండి. బాల్య వివాహాలని అడ్డుకోవడం జరిగింది. అలానే రంగారెడ్డి 54, మేడ్చల్ 54, ఖమ్మం 52, మహబూబాబాద్ 48, సూర్యాపేట 48 ఇలాగా మొత్తం మనకి టాప్ 5-6 జిల్లాలు ఇక్కడ చూడవచ్చు. అలానే లీస్ట్గా మనము పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, జగిత్యాల వంటి జిల్లాలని చూడవచ్చండి. ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్లైనర్స్ని చూస్తే మనీ లాండరింగ్ లావాదేవీలను అరికట్టే విషయమై నిఘా సమాచారాన్ని పంచుకునేందుకు వీలుగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా, భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ IRDAI 2025 జనవరి 6న ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయండి. సో ఈ 2 సంస్థలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా మరియు IRDAI ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మనీ లాండరింగ్ లావాదేవీలను అరికట్టడం కోసం నిఘా సమాచారాన్ని పంచుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. తమిళనాడు పురావస్తు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 140 ప్రాంతాలలో కొంతకాలంగా జరిపిన తవ్వకాలలో పెద్ద ఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి. వాటిలో 90% సింధు లోయ నాగరికత కాలం నాటివని ఆ శాఖ నిర్ధారించింది. బాణం, త్రికోణం, పూలు, చేప తదితర ఆకృతులలో ఉన్న 15,184 గుర్తులని పరిశోధకులు పరిశీలించారు. అలానే సింధు లిపి అనేది ఇప్పటికీ డిస్ఫర్ కాలేదు కాబట్టి ఆ లిపిని డిస్ఫర్ చేస్తే సుమారు $1 మిలియన్ ప్రకటిస్తాము అని తమిళనాడు సీఎం స్టాలిన్ అవార్డుని ప్రకటించడం జరిగింది. అంటే సుమారు 8 కోట్ల రూపాయల రివార్డుని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు 2025 జనవరి 6న నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు CJ, ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సో మనకి హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఆర్ రఘునందన్ రావు గారు నియమితులయ్యారండి. ఇది పర్సనల్ న్యూస్లో ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. అలానే ఆంగ్ల భాషా సంభాషణ నైపుణ్యంలో ప్రపంచ సగటు కంటే భారత్ మెరుగ్గా ఉంది అని పియర్సన్ నివేదిక వెల్లడించింది. ఈ అంశంలో దేశంలో తొలి స్థానంలో ఢిల్లీ, తరువాతి స్థానాలలో రాజస్థాన్, పంజాబ్ ఉన్నట్లు పేర్కొంది. అంటే గ్లోబల్ యావరేజ్ కంటే కూడా ఆంగ్ల భాషా నైపుణ్యాలలో భారతదేశ సగటు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో దీనిని ఎక్కువగా చూడవచ్చండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.